బావా, కానీ ఈరోజు ఇంకా పెద్ద నిజం చూడబోతున్నారు. శోభ అక్క పేరు చెప్పుకుని గగన్ భూమి ఇద్దరూ కలిసి స్టేజ్ మీద డాన్స్ చేయబోతున్నారు. నువ్వా గగన్ గాడిని కలవాలంటే నా శవాన్ని దాటాలి అని మీ మాటను కూడా లెక్క చేయకుండా వెళ్తోందా భూమి. బావా, మీరు చచ్చినా బతికినా మీ కూతురికి ఆ గగనే ముఖ్యం. ఇది చెప్పడానికి నేనెంత ప్రయత్నిస్తున్నా మీరు నా మాట నమ్మడం లేదు బావా. బావా, ఈ ఒక్కరోజు నా మాట నమ్మండి. అప్పుడే మీకు నిజాలు తెలుస్తాయి. చాలే పిన్ని, ఎంత చెప్తావ్? నువ్వా? అవును, నేనే పిన్ని. చిచి, నీ కాళ్ళక నేను దండం పెట్టింది. అవును, చిచి, కనీసం దండం పెట్టుకునే అదృష్టం దక్కినందుకు సంతోషించు. బావెక్కడా? నువ్వీరోజు ఏదో కుట్ర చేస్తావని తెలిసి నాన్నని పొద్దున్నే బయటికి పంపించేశాను. ఎక్కడికి? అది నీకెందుకు చెప్తాను పిన్ని. నువ్వు చెప్పకపోతే వదిలేస్తాననుకుంటున్నావా? కేపీ, ఈరోజే మీటింగ్ పెట్టుకోవాలా? అవును బావగారు, వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. అందుకని ఈరోజే డీల్ క్లోజ్ చేయాలి. సరే. ఫోన్ ఎత్తరేంటి? ఎత్తరు. నాన్న సాయంత్రం వరకు రారు. రప్పిస్తా. నీ వల్ల కాదు. మా అమ్మ ఆశయాన్ని నువ్వాపలేవు. మా అమ్మని చంపగలిగావు కానీ ఆమె కలని కాదు. నేను బ్రతికున్నంత వరకు ఆ ఇన్స్టిట్యూట్ నిలబడుతుంది, ఆ అఫిలియేషన్ జరుగుతుంది. ఈరోజు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తావుగా, అదే స్టేజ్ మీద నీ చావుకి ముహూర్తం పెడతాను. నాన్నని నా వైపు డైవర్ట్ చేస్తూ నీ పాపాలన్నీ దాచుకుంటున్నావు కదా. నిజం దగ్గర పడుతున్న కొద్దీ అబద్ధానికి ఊపిరి ఆడదు పిన్ని. రేపు DNA రిపోర్ట్ వస్తుంది. జైలు జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు. కాఫీ బాగుంది పిన్ని, థ్యాంక్ యూ. చెప్తా. నువ్వు ఫోన్ ఎత్తు బావా. ఇన్స్పెక్షన్ పూర్తయి అఫిలియేషన్ వచ్చేంత వరకు బావా నాతోనే ఉండాలి. అదయ్యాక పేపర్స్ మీద సైన్ చేస్తాను. భూమి, హలో భూమి. బావా, టైం అవుతుంది, బయలుదేరావా? యా భూమి, రెడీ అవుతున్నాను. మనమే లేట్ అయితే వాళ్ళకి రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. అవును బావా, ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఇన్స్పెక్షన్ పూర్తయి అఫిలియేషన్ వచ్చేంత వరకు బావా నాతోనే ఉండాలి. అదయ్యాక పేపర్స్ మీద సైన్ చేస్తాను. బావా, నాకు నీతో
చాలా మాట్లాడాలని ఉంది బావా. నాకు కూడా నీతో చాలా మాట్లాడాలని ఉంది. కానీ కానీ ఏంటి బావా? కానీ ఇదే మనం మాట్లాడుకునే చివరి రోజు కావచ్చు. అదేంటి బావా అలా అంటున్నావు? ఈ అఫిలియేషన్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ అయిపోతుంది, మీ అమ్మ కల కూడా నెరవేరుతుంది. ఆ తర్వాత నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అదే కదా మన డీల్. నిజంగానే నన్ను వదిలేయాలనుకుంటున్నావా? మనస్ఫూర్తిగా విడాకులు అడుగుతున్నావా? నీకంతా భారం అయిపోయానా? భూమి ప్లీజ్, నేనిక బయలుదేరాలి. నువ్వు కోపంతో దూరం పెట్టావంటే భరిస్తాను, ద్వేషంతో మాట్లాడితే కూడా భరిస్తాను. కానీ ప్రేమించుకుంటూనే పరాయి వాళ్ళలా బ్రతకడం అంటే అది నేను భరించలేను బాబా. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. బావా, మనసు మనసు వేరయ్యాయి, అడుగు అడుగు అడ్డయ్యాయి, దారులు రెండై విడిపోయాయి. నువ్వు నేనంటూ వేరేనేమంటూ భ్రమలో బ్రతికిందే అయ్యో నా మనసు. నువ్వే లేవంటూ నిజమే తెలిసాక ప్రాణం పోయిందే నన్నే వదిలేసి. ఏ జన్మకైనా నేను వీడలేనే. ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి? అది పర్ఫ్యూమ్ పడిందమ్మా. ఏముంది, బ్రేక్ఫాస్ట్. ఎందుకు నాన్నా మనసులో సముద్రం అంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం ఎడారిలా నటిస్తున్నావు? అమ్మా, నేనంతా విన్నాన్రా. అమ్మా అసలు అది రేయ్, నువ్వు భూమిని ద్వేషించి దూరం పెట్టలేదు. భూమిని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా నీకే నువ్వు శిక్ష వేసుకుంటున్నావు. నువ్వు ప్రేమించిన అమ్మాయి భవిష్యత్తు కోసం నిన్ను నువ్వే త్యాగం చేస్తున్నావని నేను ఊహించలేకపోయాన్రా. నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వపడాలా, లేక నీ జీవితాన్ని నువ్వే తగలపెడుతున్నావని ఏడవాలా నాకర్థం కావట్లేదురా. మరేం చేయమంటావమ్మా?